హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం నేర్చుకుంటున్నది చాప్టర్ నెంబర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 10th క్లాస్ నుంచి. మనం రివిజన్ పార్ట్లో ఇది వచ్చేసి 3rd చాప్టర్ నుంచి. సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ. ఓకే, గ్రాఫ్ అనేది సాల్వ్ చేయమంటున్నారు. చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రివిజన్ టెస్టులు జరుగుతుంటే మేడం గ్రాఫ్కి నాకు టైం సరిపోవట్లేదు. చాలామంది చెప్పే రీజన్ ఇదే, గ్రాఫ్ ఎందుకు డ్రా చేయలేదు, గ్రాఫ్ ప్రాసెస్, వై యూ డోంట్ డ్రా గ్రాఫ్ అని నేను అడుగుతుంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటో తెలుసా, నాకు టైం సరిపోవట్లేదు. మా 10th క్లాస్ ఎగ్జామ్లో మనం నేర్చుకోవాల్సింది టైం మేనేజ్మెంట్. ఓకేనా, ఫస్ట్ బాగా మీకు ఈజీగా అటెంప్ట్ చేయగలిగే సమ్స్ అన్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా, టైం చూసుకుంటూ కొంచెం ఫాస్ట్ పెంచండి. అలాగని మిస్టేక్స్ రాయొద్దు, అలాగని తెలిసిన క్వశ్చన్ని లీవ్ చేసి అస్సలే రావద్దు. ఓకేనా, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్. లేట్ చేయకుండా మనం ఇప్పుడైతే సమ్ నేర్చుకుందాం. చూడండి, x + 2y = 6 అండ్ 2x - 5y = 12. ఓకే, మనం రెండు ఈక్వేషన్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి y వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ x LHSలో పాజిటివ్, నేను RHSకి మూవ్ చేస్తే ఏమవుతుంది, అది నెగిటివ్. ఇక్కడ వైని టూ వైని మల్టిప్లికేషన్ చేస్తుంది, రైట్ సైడ్లోకి మూవ్ అయితే డివిజన్. y తీసుకున్నాను, x = 4 తీసుకున్నా. 4 ఎందుకు తీసుకున్నారు, అంత పెద్ద నెంబర్ 1 కానించి స్టార్ట్ చేయొచ్చు కదా. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంత ఉంది, 6 ఉంది. సో అందుకని నేను 4 తీసుకున్నాను. 5 తీసుకున్నా సరే సేమ్ వాల్యూస్ వస్తాయి మనకి. 6 - 4/2, 6 - 4 2, 2/2 1, y వాల్యూ 1 వచ్చింది. ఇక్కడ నేను ఇప్పుడు 6 తీసుకున్నాను. 6 - 6 మేడం మళ్ళీ 6 ఎందుకు తీసుకున్నారు, ఏదో ఒక 0 వాల్యూ ఉండాలి మనకి. ఓకేనా, 6 తీసుకున్నా. 6 0/2 0. ఇప్పుడు 8 తీసుకున్నాను. 2/2 -1. మేడం -1 ఎందుకు వచ్చింది, 6 - 8 -2/2, దట్ మీన్స్ -1. ఓకే, 2x - 5y = 12 - 5y = 12 - 2x. LHSలో పాజిటివ్, RHS చేంజ్ చేస్తే నెగిటివ్. వెరీ గుడ్. 5y = 2x - 12. ఇదేంటి సడన్గా 2x ఇటు వచ్చి 12 అటు వెళ్ళిపోయింది, 12 మైనస్ పెట్టేశారు. మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్. అర్థమైందా? y = 2x - 12/5. x వాల్యూ -4 -4 1 -2 6, 0. ఇప్పుడు మనం ఈ వాల్యూస్తో గ్రాఫ్ అనేది డ్రా చేద్దాం. ఫస్ట్ వాల్యూ ఏంటి, 4, 1. 4, 1. నెక్స్ట్ 6, 0. 6, 0. నెక్స్ట్ 8, -1. 8 -1 నోట్ చేశానా. నెక్స్ట్ -4, -4. -4 -4. నెక్స్ట్ 1, -2. 1 -2. నెక్స్ట్ 6, 0. అన్ని వాల్యూస్ తీసుకున్నాను కదా, లైన్స్ డ్రా చేసా. ఈ లైన్స్లో 2 లైన్స్ టచ్ అయిన పాయింట్ ఏది ఉందో అదే నాకు 6, 0. మేడం 6, 0 ఏంటి, 0, 6 రాయకూడదా? ఫస్ట్ నేను x యాక్సిస్ మీద తీసుకున్నాను తల్లి, ఇది ఇక్కడ x యాక్సిస్. మనం రాసే వాల్యూ x, y రాస్తాం కాబట్టి 6, 0. ఈ 0 అనేది మేడం ఇదే x యాక్సిస్ మీద ఉంది కదా అంటే y ఇక్కడ ఉండాలి. అప్పుడు నాకు y ఇక్కడ ఉంటే 6 అవుతుంది. అర్థమైందా? ఓకేనా, 6, 0. ఓకే, మనం ఇంతే ఈజీగా నెక్స్ట్ సమ్ నేర్చుకుందాం. ఓకే, నా 2 మార్క్స్ సమ్స్. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్ కోఇన్సిడెంట్స్. మనకి 3 మేడం ఇన్ని ఇస్తారా ఒక 2 మార్క్స్ సమ్స్లో? అమ్మ బంగారం అన్ని ఇవ్వరు తల్లి. ఓకేనా, ఏదో ఒక సమ్ ఇస్తారు, నేను బిగ్ సమ్స్ కవర్ అవుతాయి కదా అని చెప్పి ఇచ్చేస్తాను. ఓకేనా, అంటే 3 ఒకే సమ్లో ఎక్స్ప్లెయిన్ చేసేసినట్టు ఉంటుందని 3 ఒకే సమ్లో ఉన్నవి తీసుకుని ఇచ్చాను నేను అలాగే. ఓకేనా, ఫస్ట్ వన్ ఇచ్చిన 2 ఈక్వేషన్స్ని నోట్ చేసాం. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి A1 B1 C1 నోట్ చేసుకున్నాను. సెకండ్ ఈక్వేషన్ నుంచి A2 B2 C2 నోట్ చేసుకున్నాను. ఓకే, నాకు ఇది తెలుసు మేడం, ప్యారలల్ ఇంటర్సెక్టింగ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అవేవో 3 ఫార్ములాలు ఉంటాయి. ఏంటంటే A1/A2 = B1/B2 అయితే ఇక్కడ మనం ఏం పెట్టాం, ఈక్వల్ టు సింబల్ పెట్టాను. ఈక్వల్ టు అంటే ఇవేం లైన్స్, ప్యారలల్ లైన్స్. ఓకే డన్. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. ఇక్కడ నేను ఏం పెట్టా, ఇంటర్సెక్టింగ్ లైన్ సింబల్ పెట్టా. అంటే దీని ఆన్సర్ ఏంటి, ఇంటర్సెక్టింగ్. ఇక్కడ చూడు, A1/A2 = B1/B2 = C1/C2. అయ్య బాబా, ఇన్ని ఈక్వల్ అయిపోతే ఇంకేం చేస్తాం, మనం చేసేది ఏం లేదు, కోఇన్సిడెంటల్ లైన్స్ అన్ని రాసేస్తాం. ఓకేనా, C ఫర్ కోఇన్సిడెంట్. C కూడా వచ్చినప్పుడు ఓకే గుర్తుంటాయి కదా సమ్స్. వెరీ గుడ్. A1/A2 ఫైండ్ అవుట్ చేసా పిల్లలు, B1/B2 ఫైండ్ అవుట్ చేశాను, C1/C2. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. నాట్ ఈక్వల్ టు ఉంటే ఏదో సింబల్ అని చెప్పానే, ఇప్పుడే చెప్పినట్టున్నాను.
వీడియో ముందుకు పాస్ చేసి చెప్పండి. గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. వెరీ గుడ్. సెకండ్ వన్ చూడండి, 2 ఈక్వేషన్స్ తీసుకున్నాం. A1 B1 C1, A2 B2 C2. వాల్యూస్ అన్ని నోట్ చేసుకున్నా. A1/A2 ఫైండ్ అవుట్ చేసా, B1/B2 ఫైండ్ అవుట్ చేసా, C1/C2 ఫైండ్ అవుట్ చేసా. ఆల్ ఆర్ ఈక్వల్. సి కూడా ఈక్వల్ అయితే సి ఫర్ ఏం రాయమన్నా? కోఇన్సిడెంట్ లైన్స్. నెక్స్ట్ థర్డ్ వన్, A1 B1 C1, A2 B2 C2. A1/A2 ఫైండ్ అవుట్ చేశాను, B1/B2 ఫైండ్ అవుట్ చేసా, C1/C2. 2 ఈక్వల్ అయ్యి మూడోది ఈక్వల్ అవ్వలే. ఈక్వల్ సింబల్ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? ప్యారలల్ లైన్స్. దేర్ ఫోర్ గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. థర్డ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పైర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్? అబ్బా ఇప్పుడే కదా 3 ఫైండ్ అవుట్ చేసాం, మళ్ళీ ఏంటిది? అయితే మనకు 2 మార్క్స్లో అది అడుగుతాడు, లేకపోతే ఇది అడుగుతాడు. అది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఈక్వేషన్ A1 B1 C1, సెకండ్ ఈక్వేషన్ A2 B2 C2. A1/A2 ఫైండ్ అవుట్ చేసా, దెన్ B1/B2 C1/C2. ఇవి రెండు A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి ఇవేంటి? ఇట్ ఈజ్ కన్సిస్టెన్స్. ఓకే డన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, A1 వాల్యూ 1 తీసుకున్నా, B1 వాల్యూ 2 తీసుకున్నా. C1 వాల్యూ ఎందుకు మేడం నెగిటివ్లో తీసుకున్నారు? ఇప్పుడు వరకు అక్కడ ఏముంటే అదే తీసుకున్నారు కదా. C1 పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్. C1 నాకు ఇప్పుడు వరకు LHSలో ఉంది. ఈ సమ్లో C1 నాకు ఎక్కడుంది? RHSలో ఉంది. ఓకేనా? మీరు అన్నది కరెక్టే మేడం. ఇప్పటి వరకు సడన్గా C1 ఎలా ఉంటే అలా తీసుకున్నారు. ఇప్పుడు ఏంటి సడన్గా C1 +6 ఇస్తే మీరు -6 ఎందుకు తీసుకున్నారు? చెప్పండి మేడం. ఎందుకంటే C1 నాకు ఇప్పుడు RHSలో ఉంది, నేను దాన్ని LHSలోకి మూవ్ చేస్తే ఏమవుతుంది? నాకు అది -6. అర్థమైందా? C1కి -6 ఎందుకు తీసుకున్నాను? నెక్స్ట్ A2 B2 -5 C2 -12. మళ్ళీ మైనస్ ఎందుకు తీసుకున్నానో తెలుసు కదా. వెరీ ఇంటెలిజెంట్ పిల్లలు మీరు అసలు. A1/A2 ఫైండ్ అవుట్ చేశాను, B1/B2 ఫైండ్ అవుట్ చేశాను. బోత్ ఆర్ నాట్ ఈక్వల్, దట్ మీన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇట్ ఈస్ ఆల్సో కన్సిస్టెంట్. ఓకే, ఇంత ఈజీగా అన్ని సమ్స్ నేర్చుకోవాలనుకుంటే మన శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఎక్కడో చోట నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి అయితే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.